హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన సుభాషిణి మేడం కడప నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఆదిశంకరాచార్యులు గారి విజయం, శంకర విజయం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారము. మరి స్వర్ణమాల మేడం గారు, గురుపత్ని స్వర్ణమాల మేడం గారికి కూడా శతకోటి నమస్కారాలు. మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఈ టీంకి కూడా నమస్కారములు. మరి ప్రపంచమంతా కూడా పిరమిడ్ మాస్టర్లు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించుకొని ఏదైతే ఆనందం ఉందో ఆ ఆనందాన్ని తీసుకొని మరి ఎంతో మందికి కూడా ఆనందాన్ని ఇవ్వాలి అనేసి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా కృషి చేస్తూ ఉన్నారు. జీవితం అనేది ఎంతో విలువైనది, మానవ జన్మ అన్నిటికన్నా గొప్పది. దీనిని వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకొని గురుమార్గంలో ఉండి ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారంటే మన జన్మ అనేది ధన్యమే అని చెప్పాలి. చాలా మంది పుడుతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అది జన్మ కాదు. జన్మకు పరమార్థం తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకోసం వచ్చాము ఈ భూమి మీదకి, ఏమి ఉద్ధరించేదానికి వచ్చాము, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. తమో గుణాల్లో ఉండి తిని నిద్రపోవటం కాదు, రజోగుణాల్లో, సాత్విక గుణాల్లో శుద్ధ సాత్విక గుణం వరకు రావాలి ప్రతి ఒక్కరు కూడా. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా శుద్ధ సాత్వికం అనే చెప్పాలి. సంసారంలో నిర్వాణం పొందుతున్నారు. మరి ఈరోజు టాపిక్, రోజుకొక టాపిక్ అనేది ప్రపంచానికి అనేది వెళ్ళిపోతూ ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా శంకరాచార్యులది ఈరోజు శంకర విజయం అనేసి ఆయన ఎన్నో రకాలుగా ఆయన మిరాకిల్స్ కానీ, ఆయన జ్ఞానాన్ని కానీ, ఆయన వేద ఉపనిషత్తులు కానీ, ఆయన బాహ్యాలు కానీ ఎన్నో 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 చేశారు. ఆయన సౌందర్య లహరి కావచ్చు, మరి శంకర విజయం కావచ్చు, ఎన్నో రాశారు. నిర్వాణ షట్కాలేంటి, ఎన్నెన్నో ఎన్నెన్నో. ఆయన పుట్టుకే ఒక మరి శివుని అంశ అని చెప్పాలి. అంత గొప్ప శంకరాచార్యులు సామాన్యం కాదండి. 788వ సంవత్సరం నుంచి 820 వరకు ఆయన జీవించారు. అంటే కేవలం 32 సంవత్సరాలే జీవించారు. మరి అంత చిన్న వయసులోనే ఆయన శరీరాన్ని వదిలారు. మరి అంత వయసులో కూడా ఆయన ఎంతో మందికి మరి తత్వబోధలు అందించారు. జీవుడు దేవుడు ఒక్కడేనయ్యా అని చెప్పి ఆయన మరి ఎంతో అద్వైత స్థితిని చాటించి చెప్పారంటే ఆ మహానుభావుడు ఆయన ఒక ఆదర్శమూర్తి నిజంగా చెప్పాలంటే. మరి అటువంటి సద్గురువుకు ఈరోజు మరి ధన్యవాదాలు చేస్తూ, మరి సుభాషిణి మేడం కూడా ఒక 4 పాయింట్లు ఆయన గురించి చెప్పాలి అనేసి నేను చెప్తూ ఉన్నాను. మరి చిన్న వయసులోనే ఆయన చూడండి ఎంత బాగా 16 ఏళ్లకే సన్యాసం స్వీకరించారు. పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, బాహ్య బంధంలో ఇరుక్కుపోవటం ఇది జీవితం కాదు. లోక కళ్యాణం కోసమే జీవించాలి ఏ మనిషి అయినా. మరి 12 సంవత్సరాలకే గురు అభ్యాసం తీసుకొని వేదాలన్నీ ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నారు. 16 సంవత్సరాలకే సన్యాసం స్వీకరించారంటే మరి ఒక్కగానొక్క కొడుకు ఆయన తల్లిదండ్రులకి లేక లేక పుట్టాడు. మరి ఆర్యమాంబ శివశంకర్లకు పుట్టారనమాట. కేరళలో కాలడి అనే ఊర్లో ఆయన పూర్ణా నది ఒడ్డున ఆయన జన్మించారు. సామాన్యం కాదండి. అంత గొప్ప ఆయన తల్లిదండ్రులు ఆ అంశాన్ని జన్మ తీసుకున్నారంటే నిజంగా వాళ్ళకు కూడా శతకోటి నమస్కారాలండి. మేము హిమాలయాలు కాదు, కేరళకి వెళ్ళినప్పుడు మరి కేరళలో కాలడి ఆయన జన్మించిన స్థలం కూడా చూసొచ్చామండి. ఒక అద్భుతమైన ప్లేస్. ఎందుకంటే జగద్గురువు పుట్టినది. సేమ్ ఇంకా ఆయన శివుడు అంతే. శివుని అంశతో జన్మించాడు ఆయన.
ఆయనకి ఏమీ అవసరం లేదు. శరీరము, మనసు, బుద్ధి ఏమీ అవసరం లేదు. ఆత్మతోనే ఉండేవారు ఆయన. అంత గొప్ప ఆయన జన్మ తీసుకున్న తర్వాత అక్కడ అడుగు పెడితే ఆయన బర్త్ ప్లేస్‌లో ఎంత ఆనందంగా ఉంటుంది. మనకు బ్యాక్ అంతా గుర్తొస్తుందనమాట. మెమరీ అంతా. ఓహ్! శంకరాచార్యులు పుట్టిందా అని చెప్పనేది ఎంత ఆనందం అవుతుంది గదండీ! మరి అక్కడికి వెళ్తే పూర్ణా నది ఎంతో చక్కగా ప్రవహిస్తూ ఉన్నది. మరి దానికి గూడా ఉంది గదండీ కథ. ఇవన్నీ గూడా చెప్తాను. మరి ఈయన మహానుభావుడు సన్యాస స్వీకారం చేద్దామని 16వ ఏట మరి తల్లిని అడిగితే, "ఒక్కగానొక్క కొడుకు కదా నాయనా! నువ్వు సన్యాస స్వీకారం చేస్తే ఎలా నాయనా?" అని చెప్పి తల్లి మరి తల్లడిల్లిపోతుంది. "నీకు ఒక్కడినే కొడుకునమ్మా! అనేక తల్లులకు నేను బిడ్డగా ఉండాలి కదా! మరి ఎంతో మరి ఆనందాన్ని పంచాలి కదా! జ్ఞానాన్ని ఇవ్వాలి కదా! జ్ఞానం లేక ఎంతోమంది సతమతమవుతున్నారు. అందరికి ఆ జ్ఞానాన్ని పంచినప్పుడే మరి ఆనందంగా ఉంటారు" అని చెప్పి శంకరాచార్యులు మరి తల్లి అనుమతితో మరి బయట పడాలన్నప్పుడు తల్లి ఫస్ట్ ఒప్పుకోదండి. ఒప్పుకోకపోతే ఒక నదిలో స్నానానికెళ్తాడు. స్నానానికి వెళ్ళినప్పుడు తల్లి వెళ్తుంది. తను వెళ్తాడు. మరి నదిలో దిగినప్పుడు ఆయనకు ఏమైతుందంటే ఒక ముసలనేది కాలికి పట్టుకుంటుందట. అయ్యో! కాలికి ముసలి పట్టుకుందమ్మా అని చెప్పి తల్లితో చెప్తూ ఉన్నప్పుడు, నాయనా జాగ్రత్త బయటికి రా, బయటికి రా అంటే ఎలా వచ్చేది? నేను సన్యాసము స్వీకరిస్తాను మరి అని నువ్వు కూడా స్వీకరించు అని ఒప్పుకున్నప్పుడు, నాయనా స్వీకరించు, స్వీకరించు అన్నప్పుడే ఆ ముసలి వదిలేస్తుందన్నప్పుడు, మరి సన్యాసము స్వీకరించు నాయనా, సన్యాసం స్వీకరించు నాయనా అన్నప్పుడు ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటుపడతారో ఆ బంధాల నుంచనేది ఎవరైనా మరి విడిపడాల్సిందే. ఏ కర్మ అయినా గాని అంటదనమాట. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ చేసేది గూడా కర్మలు అంటించుకోకుండా ఉండేదే. మరి ముసలి ఎంబడే మరి కర్మ స్వీకరించు నాయనా సన్యాసం స్వీకరించు అనంగానే మరి ఆ ముసలి వదిలేస్తుందంట చూడండి. అంటే విశ్వానికి ఈయన చేసేదానికి ఉంది కాబట్టే ఆ ముసలి గూడా తప్పుకుందనమాట. మరి అదొక గొప్ప మిరాకిల్ గదండీ మరి. మరి ఒక పుణ్య పురుషుడు మాట చూడండి ఎంత ఆణిముత్యము మరి విశ్వం అందుకుంటుందో చూడండి. అలాగే ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఒక చైతన్యాన్ని పెంచుకొని మరి మనసు, బుద్ధి వీటినంతా గూడా పక్కకు పెట్టి ఆత్మతో ఎప్పుడైతే ఉంటారో, లోక కళ్యాణం కోసం ఎవరైతే తపన పడుతూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి కర్మ గూడా రిలీజ్ అయితుంది అని దీని అర్థం అనమాట. మరి సన్యాస స్వీకారం చేస్తాడాయన. ఒకరోజు పూర్ణా నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఇది జరిగిందనమాట. మరి చూడండి అది ఎంత గొప్పగా ఉందో చూడండి. అది ముసలి వదిలిపెట్టటం అంటే అది ఆషామాషీ కాదు. మరి ఇదొక మాయ అనేది అర్థమైతుందనమాట. మరి ఆయన ఏం చేశాడంటే గురువు దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ గురువు ఎవరంటే ఆయనకి చూడండి మనకు శంకరాచార్యులు గురువు అంటే ఎవరబ్బా అని చెప్పి అనుకుంటామనమాట. మనకు తెలియని ఎన్నో ఉంటాయి. మరి తెలుసుకోవాల్సినవి కూడా ఎన్నో ఉంటాయి. మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయనకి ఎన్నో ఎన్నో చోట్లకెళ్లారు. ఎన్నో చోట్లకు వెళ్లి ఎంతో గురు జ్ఞానాన్ని తీసుకున్నారు. ఆ గురు జ్ఞానం అంతా గూడా ఆయన 16 సంవత్సరాలకే ఆయన సామాన్యంగా ఇది కాలేదనమాట. ఎంత గొప్ప ఒక పవిత్రంగా తయారైపోయాడు. గురువు కోసం ఏం చేశాడంటే నార్త్ సైడ్ ఉత్తర భారతదేశ యాత్ర చేయండి అని చెప్పి తల్లితో ఆయన నేనెళ్తున్నానమ్మా నాకు గురువును నేను వెతుక్కుంటాను అని చెప్పేసంటే, సరే వెళ్ళు నాయన అన్నప్పుడు మరి తల్లి అంగీకారంతో కాలడి విలిచి గురువు కోసం అన్వేషణలో నర్మదా నది వద్దకెళ్ళి అక్కడ గూడా ఒక చోట ఆయన గౌడ పాదవులనమాట. తొలి గురువు గౌడ పాదవులు. మరి ఆయన శిష్యులను గోవింద భగవత్పాదులనే ఒకాయన ఉన్నాడంటండి. గౌడపాదులు శిష్యులు గోవింద భగవత్పాదులు. ఈయన దగ్గర ఒక గుహలో కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్లి మొట్టమొదట ఆయన దర్శనం చేసుకున్నాడంట. అంటే అప్పటికి గోవింద భగవత్పాదులు ఆయనకు మొదటి గురువు అని చెప్పేసి అనుకోవాలి. ఎంత చక్కగా అక్కడికి వెళ్ళటంతోటి ఆయనకు ఆయన చూడటంతోటి ఏమనిపించిందంటే, ఒక అడవిలో నడిచి వచ్చిన అలసటంతా గూడా పోయి, ఒక సేద తీర్చినట్లు అయిపోయింది. ప్రశాంతంగా, ఆనందంగా వైబ్రేషన్ వచ్చేసిందనమాట. ఎందుకంటే,
సద్గురువులు ఏమీ ఉండరండి. ఎంప్టీ మైండ్‌తో ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండేదంతా బ్రహ్మజ్ఞానమే. ఆ బ్రహ్మజ్ఞానం ఉండే చోట ఏమైతుందంటే ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతలో మనకేమైతుందంటే అసలు ఒళ్ళు గగురుపడిచినట్లుగా ఎంత ఆనంద స్థితి వస్తుందో, మరి మనం గూడా సద్గురువులను గురువుగారి దగ్గరికొస్తే చూడండి మనం ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అలాగే మరి శంకరాచార్యులు గూడా ఆయన్ని చూడటంతోటి ఆ అలసటంతా పటాపంచలైపోయి ఆనంద స్థితిలో ఒక వైబ్రేషన్ వచ్చిందంట చూడండి. ఎంత చక్కగా ఆయన అలసటంతా గూడా మాయమైపోయిందంట. ఆయన గురువుగారికి ఏం జేశాడంటే మరి సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే, "ఎవరు నాయనా నువ్వు?" అని చెప్పి అడిగాడంట. ఎవరండి? మరి గోవింద భగవత్పాదులు శంకరాచార్యులని, "ఎవరు నాయనా?" అని అడిగాడంట. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పేసాడంటే, చూడండి ఎందుకంటే ఎన్నో వేదాలు చదివాడు, ఉపనిషత్తులు ఆయన లోపల నుంచి వచ్చేసాయి ఆయనకు. ఒక జ్ఞాన నిధి ఆయన. మరి శివుని అంశ గదండీ! ఆయన ఎంబడే ఏం జేశాడంటే, గురువుగారి అడగటంతోటి దశశ్లోకం అనేది స్తోత్రం జేశాడంట చూడండి. ముందు ఆయన లోపలంతా గూడా ఇన్నర్‌లంతా అన్నీ వచ్చేసినాయి. దశశ్లోకం చేస్తే అప్పుడు నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, మరి గాలిని కాదు అనే అర్థంగా ఆ శ్లోకం చదివాడంట. ఎటువంటి గుణాలు లేనివాణ్ణి నేను అన్నాడంట. ఇంద్రియాలు, చిత్తం లేనివాణ్ణి, శివుడను నేనే. అప్పుడు గురువు ఏం చేశాడంటే, ఓయమ్మో! ఇంత చదువుతున్నాడంటే ఈయన సామాన్యుడు కాదనేసి మరి తోడేయితో ఆయన చూసి అప్పుడు అనుకున్నాడంట. ఈయన జ్ఞానంతో మరి పరమశివుడే ఇతను, ఆయన అంశే ఇతనని జెప్పేసి అనుకున్నాడంట. శంకరులు మొట్టమొదట గోవిందపాదులకి మరి ఏం జేశాడంటే, మరి ఆయన పాద పూజ జేశాడంటండి. ఈ సాంప్రదాయము ఎందుకంటే, ఎటువంటి గొప్ప సద్గురువైనా కానీ, ఒక గురువుకి పాద పూజ చేసినప్పుడు ఏమైతుందంటే, మనకి ఈ సాంప్రదాయం ఇప్పటికొస్తుంది గురుసేవతోనే. మన జ్ఞానార్జన అనేది జరుగుతుంది. గురువు దగ్గర ఎప్పుడు పోయి మనం పాద పూజ చేస్తామో, అప్పుడు మనకి ఈ జ్ఞానం అనేది లభిస్తుంది. అంటే మనలో అహంకారము ఇవన్నీ గూడా పక్కకు పోతాయన్నమాట. అంటే ఆయన అనుగ్రహం అనేది, కృప అనేది కలుగుతుంది ప్రతి ఒక్క శిష్యుడికి. అందుకే ఆయన పాదాలు సోకినా చాలు, ఆయన పాదాలు పట్టుకున్నా చాలు అని అంటారు. మరి ఎంతోమంది మరి గురువులకు నమస్కారాలు, పాదాలు ఒత్తి మరి నమస్కారం జేస్తారంటే, ఆళ్ళ స్పర్శ తగిలినా గాని మనకనేది జ్ఞానం అనేది వికసిస్తుందని అర్థం. అంత తప్పితే ఏమీ లేదు. మరి ఒకరోజు గోవిందపాదులు తపస్సుకి నర్మదా నదికి మరి వెళ్తాడనమాట. అలా వెళ్ళేసి అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడాయన. తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ నది అంతా పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆ పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు మరి భంగమైతుంది గదండీ! ఆయన దగ్గరకొస్తది గదా! తపస్సు చేసి అంతా ఆయన ఎంతో నిష్టగా ఆయన పూర్తిగా డెడికేటెడ్‌గా అయినప్పుడు మరి డిస్టర్బెన్స్ అయితే కష్టం గదా! గురువుగారికి అని జెప్పేసి ఆయన ఏం జేస్తాడంటే, ఆ ఆయన శక్తితో శంకరాచార్యుల శక్తితో ఆ నదిని అనేది నిరోధిస్తాడంట చూడండి. అంత చిన్న వయసులోనే ఎంత శక్తిని సంపాదించాడో చూడు. అయ్యో! గురువుగారికి మరి నదీ ప్రవాహం ఎక్కువైపోయి, ఆయనకు తగిలి ఆయనకు ముంచెత్తుతుందేమో, మరి ఆయనకు ఇదైపోతాడు గదా! డిస్టర్బెన్స్ అయితాడు గదా! అని చెప్పనేసేసి ఆ నదిని గూడా నిరోధించాడంట. అంటే ఎంత గొప్పవాడో చూడు. దగ్గరకు రాకుండా, ఆ స్పర్శ తగలకుండానే మరి ఆయన నిరోధించాడంటండి. అంటే ఎంత చిన్న వయసులోనే ఆయన అంత శక్తి సంపాదిచ్చాడు. ఎందుకంటే ఆయన నింగి గాదు, గాలి గాదు, ఏది లేదు నేను అని ఆత్మస్థితిలోనే ఉన్నాడు గాబట్టి, ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వాళ్ళకి ఆ శక్తి అనేది వస్తుంది అని అర్థం శంకరాచార్యులు తెలియజేశారండి ఈ విషయంలో. ప్రతి ఒక్క విషయంలో గూడా ఆయన అపారమైన శక్తి ఆయన అందరికీ గూడా చూపించారండి. మరి గోవిందపాదులు మరి ఆయన దగ్గర విద్య పూర్తయిన తర్వాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయటం కోసం కాశీ చేరుకున్నాడంట. గురువుగారు అనుగ్రహం ఇచ్చారు ఆయనకి. నాయనా మరి నా దగ్గర విద్య పూర్తి చేసుకున్నావు గదా! మరి కాశీకెళ్ళేసేసి మరి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయి నాయనా అని చెప్పేసన్నప్పుడు, మరి ఆయన అనుగ్రహంతో మరి మహానుభావుడు శంకరాచార్యులు మరి కాశీ పట్టణానికి మరి బయలుదేరాడంట. చూడండి. వారణాసిలో పవిత్ర గంగా నదిలో స్నానమాచరించి మరి సదానందుడు అనే ఆయననమాట. బ్రహ్మచారి అబ్బాయి. శంకరులకు ప్రథమ శిష్యుడుగా తయారయ్యాడు. చూడండి ప్రథమ శిష్యుడిగా ఆయన సదానందుడు అనే ఒకాయన మొట్టమొదటి శిష్యుడిగా తయారయ్యాడంటండి కాశీలో. ఎందుకంటే ఒక జ్ఞానం ఉన్న తర్వాత ఆ జ్ఞానాన్ని పంచినప్పుడు ఆ జ్ఞానం తీసుకున్న వాడే శిష్యుడు.
మరి మొట్టమొదటి శిష్యుడు ఆయన అన్నమాట. మరి తర్వాత ఒకరోజు మధ్యాహ్నం గంగా నదికి వెళ్ళటం మార్గమధ్యంలో 4 సునకాలతో ఒక చండాలుడు వస్తూ ఉంటాడు. తెలిసిందే గదండీ అందరికి. మరి ఆ చండాలుడు వచ్చినప్పుడు అంటే అప్పటికి గూడా శంకరాచార్యులు మడి ఆచారం ఉంది. ఎంతో విద్య అన్ని తెలుసుకున్నాడు, శక్తులు సంపాదించాడు. అన్నీ చేసినా గాని ఆయనలో ఒకటనేది మిగిలిందనమాట. అది పోగొట్టేదానికి ఆ చండాలుడనేది వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే 4 శునకాలతో ఒక చండాలుడు వచ్చి ఇంగా ఆయన ఆయన్ని చూసి ఈయన శంకరాచార్యులు ఏం చేశాడంటే తన శిష్య బృందము అందరూ కలిసి తప్పుకోండి, తప్పుకోండి. సద్గురువు వస్తున్నాడు తప్పుకోండి అని అన్నప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే శరీరము మరి చండాలుడిలోనైనా ఉంది. మరి బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా ఉంది. మరి కనిపిస్తున్న శరీరంన తప్పుకోమనేది నువ్వు ఆత్మనా అని చెప్పని అడుగుతాడు ఆ చండాలుడు. అంటే అప్పుడు దిమ్మ తిరిగిపోతుంది. గబగబా దిగుతాడు. పల్లకీలో వస్తుంటాడు. గబగబా దిగేసేసి ఈయన సామాన్యుడు కాదు. మరి ఆత్మతో ఉన్నవాడు ఈయనెవరు అని చెప్పి దివ్య దృష్టితో చూస్తే వచ్చింది ఎవరంటే పరమేశ్వరుడే వచ్చాడు. చూసారండి? మరి పరమేశ్వరుని ప్రశంస కూడా పొందాడాయన. మహానుభావుడు వచ్చాడు. వచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేశారు. చేసేసి మరి 5 మనీషా పంచక 5 శ్లోకాలు చేశారంట. చూడండి మనీషా పంచకమని. 5 శ్లోకాలు చేసినప్పుడు మరి శివుడే ఆ రూపంలో వచ్చాడని అప్పుడు ఆ శివుడు బ్రహ్మసూత్రాలకు చక్కగా భాష్యాలు రాయినాయన ఇంద్రుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. అంత గొప్పగా అది నువ్వు రాసావంటే ఆ పని అయిపోయిందంటే నువ్వు నన్ను చేరుకుంటావు. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత జ్ఞానం తీసుకున్నావు అంటే నేను నువ్వు ఒకటే నాయన అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే నాయన ఈ భాష్యాలు రాయి అని చెప్పి ఆయన పంపించాడంట. చూడండి అంటే భగవంతుడి దర్శనం కూడా ఆయనకి అయింది. ఎందుకంటే జీవుడు దేవుడు ఒక్కటే. ఎప్పుడైతే చైతన్యంతో ఉంటావో అప్పుడు పరమేశ్వరుడు నువ్వు ఒకటే. అందరూ తటస్థపడుతూ ఉంటారు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. మరి ఆయన ఏం చేశాడు సరే అని చెప్పేసి మరి ఆయన అనుగ్రహంతో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. మరి ఈ 12 ఏళ్ల వయసులోనే వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకేంటి, భగవద్గీతకేంటి, బ్రహ్మసూత్రాలకేంటి మరి ఈ బాహ్యాలన్నీ రాశారంటండి. చూడండి బ్రహ్మసూత్రాలంటే ఏం లేదు బ్రహ్మ పదార్థానికి అర్థాలన్నమాట. ఇవన్నీ అంటే బ్రహ్మ పదార్థం అంటే ఆయన అన్ని రేఖలన్నీ రాస్తాడు కదండి. జీవితానికి విశ్వంలో ఉండే ప్రతి ప్రాణికి రేఖలు ఇవన్నీ గణితాలు ఇవన్నీ తెలుసుకొని ఆయన రాశారంటండి. సామాన్యమైనది కాదండి బ్రహ్మసూత్రాలంటే మరి అటువంటి ఒక గొప్ప మనిషి అనేది సామాన్యం. విష్ణు సహస్రనామాలకు అర్థాలేంటి, మరి లలితా సహస్రనామాలకేంటి ఇవన్నీ భాష్యాలు రాశారంటండి. చూడండి మరి ఆ శంకరాచార్యులు ఎంత గొప్ప ఆయన బర్త్ ప్లేస్ మేము పోయొచ్చామంటే మాకు గొప్ప ఆనందం అండి నిజంగా. మరి ఒకసారి ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులతో ప్రవచనాలు చేసి ముగించి వెళ్తూ ఉన్నప్పుడు వేదవ్యాసుడు ఎదురుపడ్డాడంటండి. ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చి శంకరులు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడంట. అంటే మనకు టెస్టులు ఉంటాయండి. మనం ఎదిగే కొంది మనలో ఎలా ఉంది అని చెప్పనేసి భగవంతుడు కూడా మనల్ని శక్తి ఒక టెస్ట్ చేస్తూ ఉంటాడు. మరి శంకరాచార్యులను కూడా టెస్ట్ చేయాలని వేదవ్యాసుడే వచ్చాడంట బ్రాహ్మణ వేషంలో. వచ్చి చర్చకు దిగాడంట. ఆ భాష్యాలకు అర్థం చెప్పు అది ఇది అని చెప్పని. మరి ఆ చర్చలు ఒకరోజు కాదండి 8 రోజులు జరిగాయంట. వ్యాసుడిని వేదవ్యాసుడిని గుర్తుపట్టాడంట. పద్మపాదుడు అనే శిష్యుడు గుర్తుపట్టాడంట. ఆయన దగ్గర పద్మపాదుడు అనే శిష్యుడు కూడా ఉన్నాడు కదండి. ఆయన ఏం చేశాడంటే నాయనా గురుదేవా ఈయన వచ్చింది ఎవరో కాదు వేదవ్యాసుడే వచ్చాడు అని చెప్పి మరి గురువు గారికి తెలియచెప్పేటప్పటికి తాడైతే చూసి అవును కదా అని చెప్పేస్తే అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు ఆయన ఏమన్నాడంటే మరి దీని అర్థాలు నాయనా సామాన్యం కాదు శంకరా నువ్వే గ్రహించావు ఇంకెవరూ చేయలేరు. అలాంటిది నువ్వు చేశావంటే నువ్వు గొప్ప వ్యక్తివి అని ప్రశంసించాడంట వేదవ్యాసుడండి. శంకరులు నేను చేయవలసింది టైం అయిపోయింది. పరమాత్మ మరి నాకు సెలవివ్వాలి కదా! మరి నేను ముక్తిని ప్రాప్తించు నాకు అని చెప్పన్నప్పుడు వేదవ్యాసుడు అంటాడంట. నాయనా ధర్మ విరుద్ధం అనేది చాలా జరిగిపోతుంది సమాజంలో. నువ్వు మరి అప్పుడే అంతరించే సమయం లేదు. ఇంకా 16 సంవత్సరాలు నీకు మరి ఈ భాష్యాలన్నీ చదవాలి. అందరికి ఆనందం రావాలి.
నీకు 16 సంవత్సరాల ఆయుష్ మరి లభిస్తుందని దీవించాడంటండి. మరి చూడండి మన ఆయుష్‌ను పెంచే మార్గం గూడా ఏంది అనేది అర్థమైతుంది గదండీ. జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతూ ఉంటామో లోకానికి మనకు ఆయుష్ అనేది గూడా పోస్ట్ పోన్ చేయవచ్చు మనం. అందుకే గురువుగారు చెప్తారు చూడండి. మనం ఏదైనా ధ్యాన ప్రచారం చేస్తున్నా గాని గంధర్వులు ఇద్దరు కాపాడుతూ ఉంటారు మన శరీరాన్ని అని చెప్పని. అట్నే శంకరాచార్యులు గూడా మరి మరి వేదవ్యాసుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, "ఇంకొక 16 సంవత్సరాలు నాయనా ఇవన్నీ నువ్వు పంచేదుంది. నీ వర్క్ ఇంగా కంప్లీట్ కాలేదు" అని చెప్పి మళ్ళీ ఆయుష్‌నిస్తారంట. చూడండి తదాస్తు అంతే వాళ్ళకి. జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో తప్పకుండా తదాస్తు అయిపోతుందనమాట. మరి గురువు పట్ల భక్తి అనేది ఆధ్యాత్మికంగా ఒక శోషణ, ఒక ఉన్నత స్థితికి ఎక్కడానికే ఒక నిచ్చెనతో సమానం అండి ఇది నిజంగా గూడా. శంకరుడు మరి ఈ ఈ 4 అంతా మఠాలు స్థాపించారు. చాలా చోట్ల అంతా ప్రచారం చేసి మరి నలుగురు ప్రధాన శిష్యుల్ని సంపాదించాడు. మరి వీరిని వేదాంత గ్రంథాలన్నీ రాయమన్నాడటండి చూడండి. మరి చాలా మంది ఉన్నారు గదండీ! వాళ్ళలో నలుగురు శిష్యులు పద్మపాదుడు గాని, ఆనందగిరి గాని, సురేశ్వర్ వీళ్ళంతా గూడా గొప్పవాళ్ళే అన్నమాట. శంకరాచార్యులకు ఒక గురువుకి నలుగురు శిష్యులు మంచి వాళ్ళు దొరికినారంటే వాళ్ళ జన్మ ధన్యమే. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని తీసుకొని గురువంతటి వాళ్ళయితారు వాళ్ళు. మరి తల్లికి గూడా చూడండి, మరి ఒక్కగానొక్క తల్లికి చివరి రోజుల్లో బిడ్డ లేకపోతే ఎంత బాధపడతారు. మరి అలాగే నాయనా నువ్వు లేకపోతే ఎట్లా? నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకు కష్టం గదా! అంటే, అమ్మా నేను ఎప్పుడు నీకు కావాలంటే అప్పుడు నేను నీకు ప్రత్యక్షమైతాను. ఏ నేను వచ్చి వాలిపోతాను అంటాడా. అప్పుడు నమస్కారం చేసి ఆయన కదిలాడు. అలా చేసి వెళ్ళి ఎన్నో మరి 4 పీఠాలు స్థాపించి అద్వైత స్థితిని ఎంతోమందికో మరి అహం బ్రహ్మాస్మి అని మరి సామాన్యం కాదండి. ప్రతి ఒక్కటి ఆయన చాటాడు. జీవుడే దేవుడు ఒక్కటేనయ్యా అని చెప్పి ఎంతో మందికి ఆయన జ్ఞానాన్ని అందించి మరి సామాన్యంగా ఆయన చేయలేదండి. విష్ణు శ్లోకాలేంటి, మరి శివునిపై శ్లోకాలేంటి ఎన్నో చదివి మరి ఆయన చాలా చాలా వాళ్ళ తల్లికి గూడా లాస్ట్ చివరి దశలో మరి అవన్నీ ఆమె చైతన్యాన్ని ఆమె చూసుకునేటట్లుగా చేశాడు భగవంతుడు. చూడండి నిజంగా శంకరాచార్యులు భగవంతుడేనండి. నిజంగా ఒక గురువే కాదు. ఆయన ఒక భగవంతుడితో సమానం. ఆయన గొప్పవాడనమాట. మరి ఆమె లాస్ట్ శరీరాన్ని వదిలితే ఆయన పొరుగు వాళ్ళు గాని, బంధువులు గాని మరి సంస్కారాలు దహన సంస్కారాల కోసం సహాయం అడిగినప్పుడు మరి అందరూ ధిక్కరిస్తారు. ధిక్కరించినప్పుడు అలాంటి కర్మలు నువ్వు చేయరాదు. మరి నువ్వు సన్యాసివి గదా! అని చెప్పి అగ్నిని ఇవ్వలేదనమాట. అప్పుడు తన కుడి చేతి నుండే అగ్నినంతా బాగా ఇట్లా ఇట్లా అనేసి మరి కుడి చేతి నుంచి అగ్నిని సృష్టించాడండి. మరి సామాన్యమా అండి? అటువంటి గొప్ప శంకరాచార్యులని విజయాన్ని సాధించాడంటే ఎన్ని విజయాలు సాధించారో చూడండి. మరి అలాగా చేసి మరికి ప్రజలకు గూడా శపిస్తాడు. మా తల్లికి దహన సంస్కారాలకు అగ్నిని ఇయ్యకపోతే మరి ఈ ప్రాంతం అందరిని గూడా నేను శపిస్తున్నాను. వేదాలను అధ్యయనం చేయలేక అసమర్థులుగా మీరు మారిపోవాలి. మరి ఏ సన్యాసి భిక్ష కోసము మరి మీ ప్రదేశానికి రాకూడదు. మరి మీ వ్యతిరేక దేహాలకు మీ ఇంటి ప్రాంగణంలోనే దహనం చేయాలి మీరు చచ్చిపోతే అని శపిస్తాడంట. మరి తల్లికి గూడా వైకుంఠ స్థితిననేది ప్రాప్తించేటట్లు ఆయన చేస్తాడంట చూడండి. మరి తల్లికి వైకుంఠ స్థితిని కొడుకంటే అలా ఉండాలండి. ఇప్పుడున్నారు కొడుకులు ఏమి ప్రయోజనాలు లేదు. తల్లి మీద అస్సలు ప్రేమలు లేవు, ఏమీ లేదు. మరి తల్లిని ఎప్పుడు గూడా వృద్ధాశ్రమాలలో పడేసి మరి ఘోరంగా చేస్తూ ఉన్నారంటే మరి శంకరాచార్యులు చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి బిడ్డ గూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మరి అటువంటి గొప్ప శంకరాచార్యుల గురించి ఈరోజు తలుచుకున్నామంటే సామాన్యం కాదు. మరి తన ప్రయాణాలను కొనసాగించి వివిధ పండితులతో వాదనతో గూడా గెలిచాడండి ఆయన. ఎంతోమంది మన జ్ఞానం సంపాదించుకున్న తర్వాత వాళ్ళ జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. మన జ్ఞానానికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్పినప్పుడు దానికి అర్థాలు చెప్పి వాళ్ళ సరైన మార్గంలో ఉంచేదే గురువని మరి శంకరాచార్యులు ఏం చేశారు? ఎంతోమంది వాదన చేసినా దానికి కరెక్ట్‌గా ఆన్సర్‌లు చెప్పి మరి ఆయన గెలిచాడండి ఆయన. మరి బయటపడేవాడప్పుడు. శివుని దయ వల్ల ఈ ఒక పెద్ద మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ గూడా సంభవించి ఈయనకేమైందంటే
బాగా ఈ వితండవాదన చేసేటప్పటికి ఆయనకి ఎన్నో పాపం చాలా కష్టపెట్టారు ప్రజలు. చేతబడులు కూడా చేశారంట. చేతబడులు చేసినప్పుడు కూడా ఆయన ఏం చేశారు, మంత్రాలతో, తంత్రాలతో ఏదేదో చేస్తారు గదండీ! ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే మనము సత్యం ఘాటుగా ఉంటుంది. ఈ ఈ ఘాటు ఏమనిపిస్తుంది అవతలోళ్ళకు చాలా చాలా ఘోరంగా అనిపించి వాళ్ళకేమనిపిస్తుందంటే ఏదో ఒకటి వీళ్ళని ఏదో ఒకటి హర్ట్ చేయాలి అని జెప్పేసి పాపం ఆయన్ని గూడా చాలా బాధ పెట్టారంట. ఆ బాధ పెట్టినప్పుడు మరి ఏదైనా వ్యాధికి మందు తీసుకోండంటే శంకరాచార్యులు మందు తీసుకోలేదంటండి. మరి అశ్వినీ దేవతల సహాయంతో ఆయన శరీరాన్ని బాగు చేసుకున్నాడంట. మరి మహానుభావుడు ఈ అశ్విని దేవతలే వచ్చి దిగి నాయనా నువ్వు మరి ఈ లోకానికి అవసరము అని చెప్పనేసి ఎంబడే ఆయనను బాగా రికవర్ చేసేసి వాళ్ళు అదృశ్యమైపోతారంటండి. మరి తర్వాత ఏం చేశాడు పూరి, శృంగేరి, ద్వారక, బద్రీనాథ్ మరి ఇవంతా గూడా మరి 4 మఠాలు నియమిస్తాడు ఆ శంకరాచార్యులు. సామాన్యమా అండి? మరి ఒక్కొక్క మఠంలో ఒక్కొక్క శిష్యుడిని పెట్టి మరి నాయనా మీరంతా ఇది చెయ్యాలి, జ్ఞానాన్ని పంచాలి అని జెప్పి ఆయన ఎంతో ప్రబోధాలన్నీ చేశాడంట. చూడండి శంకరాచార్యులు సామాన్యంగా. మరి కాశీకి తిరిగి వెళ్తుంటే మొదట గురువులు మరి గౌడపాదులు దర్శనం అవుతుందంట. మరి నమస్కారం జేశాడంట. గౌడపాదులు చాలా రోజులయింది గదా! మరి శంకరాచార్యులు అంతా ప్రచారం జేసి వస్తుంటే ఆయన కనిపించేయటం, ఆయన రాసిన భాష్యాలకు అభినందించి అదృశ్యమైపోతాడంట గురువుగారు. మరి చూడండి ఎంత చక్కగా రాసావు నాయనా నువ్వు అని ఆ భాషలను అభినందించి అదృశ్యమైపోయాడంట. మరి కాశ్మీర్‌లో గూడా శారదాదేవిని 4 ద్వారాలున్న ఆలయం గురించి ఆచార్యుడు తెలుసుకుంటాడు. కాశ్మీర్ ఒక ప్రత్యేకతంట. 4 ద్వారాల గురించి గూడా ఆయన ఒక ఆచార్యుడు తెలుసుకున్నాడటండి. ఈ ఆలయము సర్వజ్ఞ పీఠం అని తెలుసుకుంటాడు. సర్వజ్ఞుడిని మాత్రమే ఆ సింహాసనము కూర్చోగలడు. ఇంకెవరు కూర్చోలేరు అని చెప్పి ఆ శారదా పీఠము ఒక మంచి జ్ఞాని సర్వం తెలిసినవతనే ఈ పీఠం అనేది అధిరోహిస్తాడు అని జెప్పేసి ఆయన అప్పుడే అన్నాడంట. మరి అందుకే ఆయన నియమించారు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన నియమించారనమాట. తర్వాత బదరీకెళ్తారు. అక్కడ ఆయన సిద్ధాంతం బోధించాడు. అక్కడ పీఠంలో గురువుగా గణేశుడిని, శివుడిని, విష్ణువుని, సూర్యుడిని ఒకే పీఠం మీద ఆరాధించాడు. అందరిని కూర్చోబెట్టి ఒకే చోట మీద ఆరాధించాడంట. మరి చూడండి. మరి లాస్ట్ వాళ్ళ తల్లి చనిపోయేటప్పుడు మాతృ పంచకం 5 శ్లోకాలు చదివాడంటండి. మరి చూడండి చదువుతాను అది గూడా నేను. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్వాస్తవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం. తల్లి చనిపోయేటప్పుడు దగ్గరికొస్తాడు. అదృశ్యమైపోయి ప్రత్యక్షమైపోయి, "అమ్మా! నీకు మరి అంతిమ గడియలు వచ్చినియా?" అని చెప్పి తల్లడిల్లిపోతూ మరి మరి ఆ పంచకం అనేది మాతృ పంచకం అనేది 5 శ్లోకాలు చదువుతాడంట. ఏ తల్లి చనిపోయినా ఈ శ్లోకాలనేది చదివితే ఎంతో మంచిదంట. అది మొదటి శ్లోకంలో ఏమంటాడంటే, "అమ్మా! నువ్వు మరి మాతృనివి నువ్వు. మరి రత్నానివి. మరి అని ముద్దుగా పిలిచిన నీ నోటిలో బియ్యం గింజలు వేస్తున్నా నన్ను క్షమించు" అని చెప్పాడంట. అమ్మా! నువ్వు ఎంతో ముద్దుగా పిలిచారు. "నువ్వు రత్నానివిరా, నువ్వు మాణిక్యానివిరా" అని చెప్పి నన్ను ఎంతో ముద్దుగా దానివి. మరి అట్లాంటి దాన్ని గూడా నేను ఈ స్థితిలో నీకు మరి చేయాల్సింది ఏందంటే ఇంగ బియ్యం గింజలు వేయాలి గదా నోట్లో అని చెప్పి వేస్తున్నాను. నన్ను క్షమించమ్మా అని చెప్పాడంట. మరి చూడండి. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యాదవోచ ఉచ్ఛ్వై కృష్ణేతి గోమీదమీరే ముకుందే త్యాజననైరచిత మంజలి. అంటే ప్రసవ కాలంలో నొప్పులు భరించలేక కృష్ణారామ అని భగవంతుని ప్రార్థిస్తూ నాకు జన్మనిచ్చిన నీకు నమస్కరిస్తున్నాను. చూడండి. ప్రసవ కాలంలో తల్లి ఎన్నో నొప్పులు భరాయిస్తుంటుంది. అలాగే నువ్వు నన్ను బరాయించావమ్మా. మరి కృష్ణారామ అని భగవంతుడిని ప్రార్థిస్తూ గూడా నా జన్మనిచ్చావు. ఏ తల్లైనా అలాగే ఇస్తుంది. నువ్వు నాకు ఇచ్చావమ్మా. మరి అన్ని నొప్పులు నువ్వు బరాయిస్తున్నావు. నీకు బరాయించి నాకు జన్మనిచ్చావు. నీకు నేను నమస్కరిస్తున్నానమ్మా అన్నాడు. అంటే అంతిమ కాలంలో చూడండి, తల్లిని ఎలా అనుకోని నమస్కరించాలి, ఆమె సోల్‌ని ఎలా పైకి పంపాలి, ఆనంద స్థితిలో బిడ్డ ఎప్పుడైతే ఆనందంగా మనల్ని గౌరవిస్తూ ఉంటాడో, ఆ తల్లి ఏంది చక్కగా ఉన్నత లోకాలకెళ్ళిపోతుంది. మరి ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సింది శంకరాచార్యుల నుంచి తెలుసుకోవాలండి.
మరి మూడో శ్లోకం. అస్తాం లావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవృద నైరుచ్యం తం శోషణం మలమాయి సంయాచ సంవత్సరీ ఏకస్యాపి న గర్భవాద భరతి క్లేశ యసాక్ష మహాతాతుం విస్మృతి ఉన్నలోని తనయ తస్యై జననై మహా. తల్లి అంటే ఏమని అర్థం అంటే, తల్లి నన్ను కనీ సమయంలో ఎంతటి కడుపు నొప్పితో శరీరం కోల్పోయి నా మూత్రాలతో మలమూత్రాలతో శయ్య మలినమైపోయిన కష్టాలు అనుభవించావు కదా అని చెప్పంటున్నాడు. చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. చూడండి, ఆచార్యుడు సామాన్యంగా కాదండి, ఎంత బాధపడుతూ ఆయన మరి తల్లిని ఇచ్చేశాడో చూడండి. మరి మళ్ళీ ఇంకొక శ్లోకం. నీకు నా యొక్క నమస్కారములు, ఎంతటి కష్టము ఆ సమయంలో, మరి ఎంత బరాయించావు తల్లి నాకు జన్మనిచ్చేటప్పుడు అని చెప్పన్నాడంట. గురుకులము పశ్రత స్వప్న కాలేతు దృష్ట్యా యతి సముచిత వేషం ప్రారుదోచ్చముభై గురుకుల మద సర్వం ప్రారుధతై సమక్షం సపది చరణమోస్తే మాతరస్తు ప్రణామః. సన్యాసి వేషంలో కనిపించినప్పుడు గురుకులానికి నేను వచ్చాను. నువ్వు సన్యాసి వేషమే వద్దు నాయన అన్నావు కదా, ఆ వేసుకొని నేను గురుకులంలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు తల్లి, ఎంత బాధపడిపోయావో, నా బిడ్డ సన్యాసిగా మారిపోయావా నాయన అని చెప్పి బాధపడినప్పుడు అక్కడ ఉండే శిష్య బృందం అంతా కూడా, మరి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాధపడి అసలు అక్కడ కదిలి వేసింది వాళ్ళ హృదయం అంతా. అది ఎంత ప్రేమమ్మా, నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఆమెకి నమస్కారం చేశాడండి. చూడండి, మరి ఆమె శరీరాన్ని వదిలే ముందల ఆయనకు జరిగినవి, తల్లితో ఉండే అనుసంధానం అంతా కూడా చక్కగా బయటపెట్టి ఎంత బాధపడిపోయాడో చూడండి. జన్మనిచ్చావు, ఆ నొప్పులతో బరాయించి మలమూత్రాలలో ఉండి, మరి నేనంతా నా మలమూత్రాలన్నీ కూడా నీదా, అంత బాగా చేసిన తల్లి నీకు నమస్కారము, నేను ఏదైనా బాధ పెట్టుంటే క్షమించు అని చెప్పి వేడుకున్నాడంట శంకరాచార్యులు. చూడండి ఎంత చక్కగా ఆయన దుఃఖం అనేది ఆయనకు బాగా తాండవం ఇచ్చిందనమాట. మరి అంతేకాదండి, ఇక్కడ మధురలో కూడా చూడండి, ఆయన మధుర మీనాక్షి దేవి సామాన్యం కాదు. మధుర మీనాక్షి టెంపుల్ ఇప్పటికీ చాలా పెద్దగా, ఎక్కడికి మనం పోయినామంటే బాగా కనిపిస్తుందండి అది అందరికి. 4 ద్వారాలు ఉంటాయి, పెద్ద టెంపుల్ అన్నమాట. మేము కూడా వెళ్ళొచ్చాము అక్కడికి. మరి అక్కడ ఏందంటే ఒక వింత, శంకరాచార్యులు అక్కడికి కూడా వెళ్ళారంట. అక్కడికి వెళ్తే పాండ్యరాజు అని ఒక ఆయన ఉన్నాడు అనమాట ఆ రాజ్యంలో, ఆ రాజ్యం పరిపాలించే ఆయన, మధుర ఒకప్పుడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండ్యరాజు వచ్చి శంకరాచార్యులను ఆస్వాదించి వెల్కమ్ చేసేసి, ఆయన అతిథిగా ఆయన్ని చక్కగా అతిథి సత్కారాలతో మరి ఆ యోగిని, ఆ సన్యాసిని చక్కగా మర్యాద చేసి ఆయన విన్నవించుకుంటాడు ఒక బాధతో. నాయన, మరి నువ్వు ఎక్కడుంటావు అని అంటే, నేను మధుర మీనాక్షి టెంపుల్లో ఉంటాను అనేటప్పటికి పాండ్యరాజు బాధపడతాడు. అంత అదృష్టం లేదు నాయన అంటే, ఏమి రాజా అంటే, అప్పుడు ఏమీ లేదు, పగలంతా శాంత స్వరూపిణిగా ఉంటుంది అమ్మవారు, పూజలు అందుకొని చక్కగా బాగుంటుంది మధుర మీనాక్షి. మరి చీకటి పడగానే ఏమైతుందంటే సంహారం మొదలు పెడుతుంది. రోజుకొకరిని రాత్రిపూట సమయంలో ఒకరిని చంపేస్తుంది, అంతా ఇది చేస్తుంది అని చెప్పి బాధపడతాడు అనమాట. ఎవరో ఒకరిని ఆహుతిలాగా చేసేసుకుంటుంది అని చెప్పానంటే, అవునా అని చెప్పి అంటాడు. సరే, నేను మరి భిక్ష తీసుకున్నాను కదా, నేను ఇంట్లో ఉండేది ధర్మం కాదు, మరి నేను టెంపుల్ లేను, ఒక యోగిని నేను, నాకేమైతుంది, నేను అన్నీ వదిలేశాను, నాకు ఏమీ అవసరం లేదు, నేను శరీరంతో లేను కదా, ఆత్మతో ఉన్నాను కదా, నాకు ఏముంది, నాకు అలాంటివి ఏమీ లేదు, నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి నేను దేవస్థానంలోనే ఉంటాను అని చెప్పేసి మరి గుడికి అనేది, టెంపుల్కి అనేది బయలుదేరతాడు. కానీ రాజుగారు భయపడతాడు. అయ్యో, చూస్తే ఇంత దివ్య తేజంగా ఉన్నాడు ఈ మహానుభావుడు, మరి ఇటువంటి ఆయన మరి మళ్ళీ కనిపిస్తాడా లేదా అని చెప్పి అని బాధపడతాడు రాజు. బాధపడితే మరి శంకరాచార్యులు మట్టుకు వెళ్ళిపోయి మరి చక్కగా కూర్చొని మధుర మీనాక్షి టెంపుల్లో ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటే మరి ఎంత చక్కగా ఆ మహాతల్లి కళ్ళు తెరిచి, ఎవరి యోగి ఇంత దివ్య తేజంగా ఉన్నాడు,
బాలశివుడిగా ఉన్నాడని చెప్పి అనుకుంటుంది అనమాట. రాత్రి టైం అయిపోతూ ఉంది. రాత్రి టైం అయిపోయిన తర్వాత ఇంకా ఆమెకు వస్తుంది కదండి, తమో గుణం లాగా వచ్చేస్తుంది, రాక్షస మరి ఒక నీడలాగా ఆమెను వ్యాపింపజేస్తుంది. ఎంబడే ఇంకా మరి ఎవరినో ఒకరిని చంపేస్తుంది అనమాట. అంత ఒక సంహారిణిలాగా ఉంటుంది అనమాట రాత్రిపూట. ఇంక మరి చూడు ఈయనను చూస్తుంది, అబ్బా ఎంత బాగున్నాడు, ఒక బాల శివుడిలాగా ఉన్నాడే ఎవరు అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే కళ్ళు తెరుస్తాడు శంకరాచార్యులు. శంకరాచార్యులు కళ్ళు తెరిచేసి ఆమె చల్లగా బాగా ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆయనకి. తర్వాత ఎంబడే టైం అయిపోయేటప్పటికి ఒక రుద్రంగా తయారైతుంది. రుద్రంగా తయారైపోయి ఏం చేస్తుంది, ఇంకా ఆయన తినాలా అనేసి ఇంకా ముందుకొస్తుందనమాట. ముందుకొచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొన్ని శ్లోకాలు చదువుతాడు అమ్మవారి మీద. తల్లి, చల్లని తల్లివి, అందమైన తల్లివి, ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు అంతటి దయామయుడు లేదు అని ప్రేమతో ఆమెను పొగుడుతూ ఉంటాడు ఈయన. పొగుడుతూ ప్రశంసలు చేస్తూ ఉన్నప్పుడు ఏ తల్లైనా కరుణిస్తుంది కదా. ఏంది ఇంత ఎంబడే ఒక రుద్ర రూపం తాల్చిన ఆ తల్లి కూడా ఏమైతుందంటే ఆ శ్లోకాలు విని కరుణతో తయారైపోయి, నాయనా ఎవరు నువ్వు అని చెప్పంటుంది. అంటే నేను ఒక యోగిలాగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను నా పేరు శంకరాచార్యులు అని అన్ని చెప్తాడనమాట. అది చెప్పేటప్పటికి మరి చీకటి పడింది కదా. మరి నేను నిన్ను ఈరోజు నేను ఇట్లా చేస్తున్నాను, నీకు భయం లేదా అని అంటే, తల్లి దగ్గర ఎవరైనా బిడ్డ భయపడతాడమ్మా అని చెప్పి అంటాడు. మరి ఏం చేస్తుంది, ఇంకా ఒక మహాకాళిక రూపంలో వస్తుంది. అప్పుడు ఈ శ్లోకాలు విని ఆమెకి ఏమనిపిస్తుందంటే, నాయనా నేను చంపేయాలనుకున్నాను అని అంటే, అమ్మ మరి ఈ చంపాలనుకుంటే కొన్ని నువ్వు చెయ్యాలి, ఒక పందెం వేస్తాను, నువ్వు పాచికలాడతావా అని చెప్పంటాడు. చూడండి శంకరాచార్యులు ఎలా డైవర్ట్ చేస్తాడు. పాచికలాడతావంటే సరే నాయన ఆడతాను అని. మరి నేను గెలిస్తే అంటే శంకరాచార్యులు, నేను గెలిస్తే నువ్వు ఈ సంహారం ఆపేయాలి, నువ్వు గెలిస్తే ఒక సంవత్సరం నీకు నేను ఆహారంగా కంప్లీట్గా నేను ఆహారంగా నేను అయిపోతాను అని చెప్పంటాడు. అంటే సరే నాయన, నువ్వు గెలిస్తే మటుకు ఓకే నేను ఆపుతాను, నేను గెలిస్తే నువ్వు నాకు ఆహారంగా కావాలి, సరే కానీ బిగిన్ చేయని చెప్పంటుంది. బిగిన్ చేస్తాడు. పాచికలు మరి ఏంది, ఈయన బాహ్యాలని తెలుసు కదండి, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రేఖలు ఇవన్నీ కూడా పరిధులు అన్ని గణితం లెక్కలన్నీ తెలుసు ఆయన. సరైన అమ్మవారితో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి శుభ్రంగా అన్ని గీతలు గీసి పాచికలన్నీ వేస్తాడు. మరి అట్ల గీసి ఇట్ల గీసి అన్ని చేసి చేసి బాగా మరి తెల్లవారుజామున అవుతుంది. సూర్యుడుగా ఉదయించే లోపల మళ్ళీ శాంతమూర్తి అవుతుంది కదండి. మరి ఆయన కరెక్ట్ గా ఆడుతూ ఆడుతూ ఉన్నప్పుడు శివుడు కనిపించేసి ఒక కాంతి కిరణాన్ని ఆయన లోపలికి పంపిస్తాడు. కాంతి కిరణాన్ని పంపించడం తోటి ఆయనలో శక్తి అనేది వస్తుంది. అంటే ఏం చేయాలో అది చేస్తాడనమాట. అంటే జ్ఞానం అనేది ఇంకా కొంచెం వికసించి ఏం చేస్తాడంటే, ఆ కాంతి కిరణమే ఒక జ్ఞానంగా వికసించి శ్రీచక్రాన్నేస్తాడు దాన్ని. శ్రీచక్రాన్నేసేటప్పటికి అమ్మవారు ఏం చేస్తుంది, గమనించదనమాట. ఒక బందీ అయిపోతుంది. బందీ అయిపోయి తర్వాత అమ్మా నేను గెలిచాను అంటాడు. అప్పుడు ఆ శాంతమూర్తి నిజమే గదా, ఒక బిడ్డకు మనం విజయం సాధిస్తే మనకు ఆనందమే గదా. అవును నాయనా నువ్వు గెలిచావు అనంటే, మరి నేను చెప్పినట్లుగా నువ్వు సంహరించుకో, ఇది ప్రతిరోజు గూడా మరి ఈ సంహరణ మానుకో అని చెప్పంటే, తప్పకుండా నాయన. అప్పుడు శివుడు ఏమంటాడంటే, ఈ సృష్టిలో ఇన్ని రోజుల నుంచి మరి జరుగుతుంది అనంటే మేము ఎంతో తల్లడిల్లిపోయాం. అర్ధనారీశ్వరం కాబట్టి నిన్ను నేనేమి అనలేదు. ఎందుకంటే నిన్ను అంటే నన్ను నేను అనుకున్నట్లే. అందుకని నేను ఏమి చేయాలో అర్థం కావట్లేదు. దీన్ని ఆపేదానికి మరి నా అంశ అనేది జన్మించాలి గదా అనేసి శంకరుడిని జన్మించేటట్లు చేసుకున్నాం. మరి శంకరుడు జన్మించాడు. మరి నీకు సరైన మరి యోగి ఇతనే అని చెప్పనేసేసి ఈయనను ఉద్భవించేటట్లు మరి చేశాము అని చెప్పేసేసి హ్యాపీ అయిపోతారనమాట. అప్పుడు ఆ తల్లి గూడా కరుణామూర్తిగా అయిపోయి యథాప్రకారంగా శాంతింపజేసేటట్లు చేస్తాడనమాట శంకరాచార్యులు. చూడండి శంకరాచార్యులు ఎంత గొప్పవాడు. మరి మధుర మీనాక్షిని ఆయన గొప్పగా జయించాడనమాట. అంటే ఆ తల్లి ప్రేమను అనేది అందుకున్నాడు. ఆమె శక్తి స్వరూపిణి కాదనలేదు. కానీ అలాంటి శక్తి స్వరూపిణిని గూడా ఆమె దగ్గర గూడా విజయం సాధించాడు మన శంకరాచార్యులు. ఎంత గొప్పవాడో చూడండి ఆయన. మరి ఒకసారి ఏమైందంటే ఆయన భిక్షకెళ్తాడు.
భిక్షకి వెళ్ళినప్పుడు ఇది కూడా తెలిసిందే. అయినా కానీ అందరికీ మళ్ళీ తెలియని వాళ్ళకి కూడా వినిపించాలని. మరి పేద బ్రాహ్మణురాలు పాపం. భర్త ఎక్కడికో వెళ్ళిపోతాడు. మరి ఈమె భవతి భిక్షాందేహి అని చెప్పి శంకరాచార్యులు ఇంటి ముందు వస్తాడనమాట. వస్తే ఆ తల్లి ఒక పేదరాలు గదండీ! దరిద్రం తప్పితే ఏమీ లేదు ఆమె దగ్గర. మరి అలాంటిది మరి కూర్చుంటుంది. పూజ చేసుకొని ఇంగ అట్లనే ఆయనొస్తాడు భవతి భిక్షాందేహి అని ఆమె అయ్యో! ఈ చిన్న బాలుడికి ఏమి ఇయ్యలేకపోతే నా జీవితం వేస్టే గదా! ఇటువంటి సన్యాసికి ఏదో ఒక భిక్ష వెయ్యాలి అని చెప్పనేసి పాపం అంతా ఇల్లంతా వెతుకుతుందండి. ఇల్లంతా వెతికితే ఏమీ లేదు. ఒక ఆమ్లం తప్పితే. ఆమ్లపు ముక్క, చిన్న ముక్క తీసుకొచ్చేసి నాయనా నేను కటిక పేదరాలిని. నా దగ్గర ఏమీ లేదు. ఏమనుకోవద్దు నాయనా అని చెప్పి ఆమ్లం ముక్క ఇస్తుందనమాట. అది తీసుకొనాయన ఆమె భక్తిని గ్రహించి ఆయనేం జేస్తాడంటే, మరి కనకదార స్తోత్రం అనేది చదువుతాడండి. కనకదార స్తోత్రం చదివితే ఇంగ బంగారు ఉసిరికాయలే ఉసిరికాయలు లక్ష్మీదేవి వస్తుంది. ఇల్లంతా కురిపిస్తుంది. మరి చూడండి ఆయన విజయము ఎన్ని సాధించారో చూడండి. ఆ దరిద్రాలకి బంగారంతో ఉసిరికాయలంతా నిండిపోయింది. ఇప్పటికి గూడా చూడండి ఆ బంగారు ఉసిరికాయలు ఆ రోజుల్లో పడినవి ఎంతో మంది తీసుకెళ్లారంట. ఎందుకంటే ఆ రోజుల్లో బంగారు ఉసిరికాయలైనా ఇస్తారు, డైమండ్‌లైనా ఇస్తారు. ఇప్పుడైతే ఇవ్వలేరు. ఓయమ్మ నాది నాదని చెప్పి ఇనప్పెట్టెలో పెట్టుకుంటాం. మరి బీరువాలలో పెట్టుకుంటాం. కానీ ఆ రోజుల్లో డైమండ్‌లు గాని, విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు గూడా అన్ని రాసులు పోసుంటాయి ప్లాట్‌ఫార్మ్ మీద. ఎవరికి ఏది కావాలంటే అది యేసుకొని మళ్ళీ తిరిగి ఆడే పెడతారంట. కానీ ఇప్పుడు పెట్టరు. మరి ఆ రోజుల్లో మరి ఏడో శతాబ్దం గదండీ! ఏడో శతాబ్దంలో గూడా చూడండి మనకు కోరికల వ్యామోహాలు లేవు. అప్పుడు నాది, నేను అనేది లేదు. అంతా ఒకటే. పరమాత్మ స్వరూపమే. వ్యామోహాలు లేవు, బంధాలు లేవు. అప్పుడు ఎంతో ప్రశాంతంగా జీవించేవాళ్ళు. అందుకే అప్పుడు 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు గూడా జీవించారు. ఇప్పుడు అసలు 100, 80, 60, 50 పోతా ఉన్నారు. ఎందుకంటే వ్యామోహాలు, ఆలోచనలు, బంధాలు అన్నీ ఎక్కువైపోయి నాది, నేననేది ఎక్కువైపోయింది. మరి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మరి ఆ ఉసిరికాయలు గూడా ఒక్కొక్కళ్ళు ఊర్లో వాళ్ళంతా గూడా ఒక్కొక్కటి తీసుకెళ్లారండి. ఒక్కోటొక్కటి తీసుకెళ్తే లాస్ట్‌కొకటి మిగిలిందంట. అది గూడా ఎక్కడో మరి కాలడిలో మ్యూజియంలోనో ఎక్కడో ఎవరింట్లోనో పెట్టున్నారంట. మరి శంకరాచార్యులు పాత నివాసంలోనే ఇప్పటికి గూడా ఉందంట చూడండి. అటువంటి గొప్ప పని గూడా కనకదార స్తోత్రంతో ఆ దరిద్రాన్ననేది తీసేసాడంట చూడండి. ఎంత దయగల హృదయమో! అంటే ఈయనకు భక్తి, ప్రేమ, విశ్వాసం ఇయన్నీ ఉన్న వాళ్ళకెప్పుడు గూడా ఆయన అన్నీ అందించగలిగేటియి అందించాడు అని అర్థం అన్నమాట. గురువులెప్పుడు గూడా ఎవరికి ఏది అందియాలో అందిస్తారండి. అజ్ఞానం ఉండే వాళ్ళకి అందించరు. అహంకారం ఉండే వాళ్ళకి అందించరు. జ్ఞానంతో ఉండే వాళ్ళకే వాళ్ళు సహాయంగా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మరి ఒకసారి తల్లి అభ్యంగన స్నానం చేసేదానికి డైలీ వెళ్తుంది గదండీ కాలడిలో. మరి ఇంటి దగ్గర నుంచి ఆ నదికి వెళ్ళాలంటే దూరం అయిపోతుంది. శంకరాచార్యులేమో మరి అందరికీ గూడా మరి జ్ఞానాన్ని పంచేదానికి ఆయన వెళ్ళిపోతాడు గదా! అన్ని ఊర్లు తిరిగేదానికి. మరి బయట ప్రచారానికెళ్ళినప్పుడు మరి ఆయన లేడు కాబట్టి ఈమేమో వయసయిపోతుంది. మరి అయిపోయి ఒకరోజు జ్వరం తగిలి బాగలేక మరి స్నానానికని, నీళ్ళకని మరి వెళ్ళినప్పుడు ఆ బిందె పట్టుకొని పోతుంది. పోతూ ఉన్నప్పుడు పడిపోతుంది పాపం. పడిపోయేటప్పటికి అప్పుడు ఎంబడే నాయనా శంకరా అనేటప్పటికి దివ్య దృష్టితో చూసి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమైతాడాయన. అమ్మా పడ్డావా నువ్వు అని కదా! మా తల్లి ఇలా పడిపోయింది చేయలేక, పోలేక అందుకనేసి పూర్ణా నదిని శ్లోకాలు చేసి పూర్ణా నదే మా ఇంటి వైపుకు రావు కాక అని చెప్పన్నప్పుడు గల 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 పూర్ణా నది గంగమ్మ తల్లి చక 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 వాళ్ళ ఇంటి ముందుకొచ్చిందండి. అది గూడా చూసామండి మేము. మరి వెళ్ళినప్పుడు ఎంత బాగా చక్కగా ఇల్లేమో హైట్ ఉంది. ఇప్పుడు చూసాము. నది బాగా కొంచెం ఎనక సైడు బాగా మెట్లున్నాయి. సుమారుగా ఎత్తులో ఆ రోజుల్లో మరి అది ఎలా ఉందో తెలీదు గానీ బాగా నది అంతా పక్కకు వచ్చి చక్కగా ఆళ్ళ ఇంటి ముందే ప్రవహిస్తా కనిపించిందండి. మాకు అరే వండర్‌ఫుల్ నిజంగా అసలు శంకరాచార్యులు ఆ రోజు చూడు పూర్ణా నదినే తీసుకొచ్చాడంటే ఎంత గొప్ప వ్యక్తో గదా! గురువే గదా! అని చెప్పనేసి మాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. తల్లి కోసం నదినే తీసుకొచ్చిన పుణ్యాత్ముడాయన. మరి ఎంత శక్తిపరుడో చూడండి. ఒక గొప్ప బాలయోగిగా ఉండి, సద్గురువుగా తయారైపోయి, ఎంతో మందికి మిరాకిల్స్ చూపించి, ఎంతో మంది జ్ఞానాన్ని, అద్వైత స్థితిని స్థాపించి, 4 పీఠాలంతా మరి స్థాపించి, ఆయన ఎంత కేదార్‌నాథ్‌లో అదృశ్యమైపోయారంటండి. అక్కడ సమాధిలాగా పెట్టారు. ఆయన లాస్ట్ కేదార్‌నాథ్‌లో అదృశ్యమైపోయారంట. చూడండి ఎంత గొప్ప వ్యక్తో చూడండి.
అటువంటి శంకరాచార్యుల విజయం ఈ రోజు మనం చెప్తూ ఉన్నామంటే నాకు కూడా ఎంతో సంతోషం అయిపోయిందండి. మరి తల్లి కోసం ఏంటి, అందరి కోసం ఏంటి, ఆయన ఎంతో తపించాడు. దేవుడు ఒక్కడేనని చెప్పిన చాటి జీవుడు దేవుడు ఒక్కడేనని చెప్పిన మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మరి చెప్పుకున్నామంటే కూడా గొప్ప సంగతి. తత్వశాస్త్రం చెప్పినప్పటికి కూడా ఆది శంకరాచార్యులు వివిధ దేవతల గురించి శ్లోకాలు ఎందుకు రాశారని ప్రశ్న చేయొచ్చు. కానీ ఆయన చెప్పింది ఒకటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, మరి జీవో బ్రహ్మైక పరమ. ఎప్పుడు కూడా బ్రహ్మ సత్యమే, ఆత్మ పదార్థం అంతా ఉండేదంతా ఆత్మ పదార్థమే. బ్రహ్మం అనేది సత్యము, జగత్ అనేది మిథ్య. జీవుడికి బ్రహ్మానికి వ్యత్యాసం లేదు, రెండు ఒకటే. దేవుడు ఒకడని కాదు, ఒకడే అని ఆయన అర్థం అనమాట. దేవుడు ఒక్కడే, ఇంకా ఈ సృష్టి అంతా దేవుడు ఒక్కడే, ఇంకా ఈ రెండు రకాల దేవుళ్ళు లేరు. రాముడు వేరు, విష్ణువు వేరు, రకరకాలు అంటాం, ఇవన్నీ కాదు, ఉన్నదల్లా ఒక్క దేవుడే అని చెప్పి ఆయన చెప్పిన మాట వేదవాక్ అనమాట. అంత సద్గురు అనమాట ఆయన. మన దేవుడంతా ఒకటి, జీవుడు దేవుడు ఒకటి. నవరత్నాల్లో కూడా మన గురువు కూడా చెప్పారు కదండి. ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతో మరి జ్ఞానాన్ని తెలుసుకొని, మన గురువు గారు కూడా ఒక గొప్ప సద్గురువే కదండి. మరి ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నాడంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కూడా జ్ఞానాన్ని పంచుతున్నారంటే మరి ఈయన కూడా ఒక గొప్ప సద్గురువే అని చెప్పాలి. మరి పత్రిజీ గారు కూడా మరి ఆదిశంకరాచార్య బోధన లేనిది, ప్లస్ అష్టాశక్తి పీఠాల గురించి ఏంటి, మరి ఆచార్యులు కర్మను గురించి ఏంటి, ఎన్నో ఎన్నో చెప్పేశాడనమాట. మండన మిశ్రుడితో వాదనలు చేసి మరి ఆయన్ని కూడా గెలిచాడనమాట. మరి పరకాయ ప్రవేశం చేసి మరి ఆయనకు కొన్ని తెలియదు కాబట్టి పెళ్ళైన తర్వాత మరి ఎలా ఉండే కొన్ని సీక్రెట్లు అనమాట. అవన్నీ కూడా సంసారంలో సీక్రెట్లు కూడా అడుగుతుంది ఆయన భార్య. అడిగితే మరి ఎలా అని చెప్పనేసి పరకాయ ప్రవేశం చేసి ఒక రాజు చనిపోయింటే అలా చేసి రాజులాగా రాజు శరీరంలో ప్రవేశించి ఆయన తెలుసుకొని మళ్ళీ తిరిగి చెప్తాడనమాట. శభాష్ నాయన అని చెప్పేసి మరి మళ్ళీ మెచ్చుకుంటారనమాట వాళ్ళు. చూడండి శంకరుడు మరి చూడండి ఎన్ని చేశాడో చూడండి శంకరాచార్యులు. మరి సామాన్యం కాదు. అమ్మవారిని మరి శ్రీచక్రంలో బంధించి కరుణతో మరి ఆమె కరుణను పొంది శంకరాచార్యులు ఎంతో చేశాడండి. మరి ఎప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్తాడు, శరీరం బాగున్నప్పుడే మరి మనం ఉపయోగించుకోవాలి. ఈ శరీరాన్ని ఉత్తేజితం చేసుకొని మరి ప్రతి కణము కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పునరుద్ధరింపబడుతుంది, మనకు తెలియదు అనమాట. లోపల ఏ రోజుకి ఆ రోజు అనేది మన లోపల కణాలు అనేది పునరుద్ధరింపబడతాయి. మరి ఇది ఒక పెద్ద గొప్ప మాయ, మనకు తెలియదు. లోపల అనేది సృష్టి అనేది జరుగుతూ ఉంది. అది తెలుసుకోవాలి అంటే మరి తొడే అనేది ఉన్నప్పుడు మనం అన్ని తెలుసుకోగలుగుతాం సృష్టి అనేది. లేదంటే తెలియదు. మరి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలంటే సద్గురువుల దగ్గర మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. మరి శంకరాచార్యులు సామాన్యం కాదండి, అంత గొప్ప గురువు. మరి ఆ గొప్ప గురువు దగ్గరికి మేము పోయి చూసి వచ్చామంటే మాకు కూడా అదృష్టమే. మరి అలాంటి గొప్ప గురువు ఈరోజు మరి మనకి ఎన్నో బుక్కులు రాశారు, ఎన్నో చేశారు. మరి ఆయన సామాన్యం కాదండి. నిర్వాణ శతకం కూడా ఎంత బాగుంటుందో ఏమో, సామాన్యం కాదు. మరి శంకరాచార్యులు అంటే థ్యాంక్ యూ అండి. మన లోపల ఎన్నో మైండ్‌లో ఈ నాడీ మండలం శుద్ధి కావాలి అంటే ధ్యానం అవసరము. మరి ధ్యానం చేస్తేనే మనకు ఆ తరంగాలనేది, ఒక భావోద్వేగాలనేది తగ్గిపోతాయి. నాడీ మండలం శుద్ధి అయినప్పుడే భావోద్వేగాలు తగ్గిపోతాయి. మరి ఈ భావోద్వేగాలు లేకుండా ఉండాలి అనంటే రోజు ఒక గంట, 2 గంటలు ధ్యానం అనేది చేసినప్పుడు మరి పరిపూర్ణంగా మన లోపల కణాలు యాక్టివేట్ అవుతాయి. మనలో శక్తి అనేది ప్రవహిస్తుంది. ప్రతి ఒక్క కణానికి కూడా ఆక్సిజన్ అందుతుంది. మరి ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటాం. ఇయన్నీ కూడా ఏందంటే కర్మలే. ప్లస్ ప్రతిది కూడా కర్మ సిద్ధాంతం కూడా ఉంది మనకి. అంతే కాకుండా మన శరీరాన్ని మనం శుద్ధిపరచుకోవడమే కాకుండా మన ఆత్మ నుంచి ఎంతో జ్ఞానం అనేది కనెక్ట్ అవుతుంది విశ్వంలో నుంచి. మరి పై ప్లానెట్స్ లో నుంచి ఉన్న జ్ఞానం కూడా మనం తీసుకోగలుగుతాము ధ్యానం చేసినప్పుడు. ధ్యానం లేకపోతే ఏమీ తెలియదు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి. దీని వలన ముక్తి తప్పితే మనకు మనిషికి ముక్తి ఉండదు, మోక్షం ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అందరూ కూడా మనము గురువులు కావాలి అని అంటే మరి ఎప్పటికప్పుడు బాగా చైతన్యాన్ని మనం పెంచుకున్నప్పుడే ఆ జ్ఞానం అనేది వస్తుంది. మరి ఈ రోజు ఒక గంట కూర్చున్నామంటే
ఒక మాస్టర్ దగ్గర ఏ మాస్టర్ దగ్గర ఏముందనేది ప్రతి ఒక్కరి దగ్గర తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆనందం స్థితిలో ఉంటాము. విషయానందం ఉంది, భజనానందం ఉంది, బ్రహ్మానందం ఉంది. విషయానందం అంటే భౌతికమైన ఈ ప్రపంచంలో ఉండే విషయాలు, మాటలు ఇవన్నీ కాదు. ఇవన్నీ గూడా తాత్కాలికమే. భజనానందం అంటే కొందరు భజనలు చేస్తూ ఆనందపడుతూ ఉంటారు భక్తితో. అది ఒక రకమైన భజన. కానీ బ్రహ్మానందం పొందాలి అంటే నీ ఆత్మ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అన్నారు శంకరాచార్యులు. మరి భజగోవిందంలో గూడా అదే జెప్పారు మహానుభావుడు. కాబట్టి మరి ఎప్పుడో ఇల్లు కాలుతుంటే బాయి తవ్వినా ప్రయోజనం లేదు నాయనా. ఇల్లు కాలుతుంటే నువ్వు ఆడ బాయి తవ్వుతుంటే ఎప్పుడు దీన్నంతా చల్లార్చేదెప్పుడు? బాయి తవ్వి చల్లార్చేదెప్పుడు? కాదు ఇవన్నీ. కాబట్టి మనం శరీరం బాగున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కూర్చోవటం నేర్చుకుంటే హ్యాపీ అయితావు అని చెప్తున్నాడాయన. మరి అంత అద్భుతమైన మానవ జన్మను పరిపూర్ణంగా చేసుకోవాలే గాని ఊరికే చావగూడదు. జ్ఞానం లేకుండా ఏ జీవి చావకూడదు. జ్ఞానాన్ని తీసుకోండి. మనతోటి వచ్చే సంస్కారాలన్నీ ఆ జ్ఞానమే, ఇంకేమీ రాదు. మన సోల్‌తో వచ్చేది జ్ఞానమే, ఇంగేమి రాదు. నువ్వు కోట్లు కోట్లు సంపాదించినా పక్కన పెట్టి పోవాల్సిందే. ఇంగేమీ రాదు అని చెప్పారు. మరి అటువంటి సద్గురువు మరి ఈరోజు మరి లేకపోయినా ఉన్నట్లే. శరీరం లేదేమో కానీ మరి ఆయన సోల్ అంతా ప్రపంచంలో అంతా గూడా ఆ జ్ఞానమంతా అందరూ అందిస్తున్నారంటే ఆయన అందించినట్లే లెక్క. థాంక్ యూ అండి. మరి ఈ టీమ్‌కంతా గూడా ధన్యవాదాలు. ఈరోజు శంకర విజయం చెప్పిన దానికి నాకు గూడా ఆనందంగా ఉంది. మరి శంకరాచార్యులు 7వ శతాబ్దము సద్గురువుని మరి బయటికి అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండాలి. మరి యుగ ఏదో అంటారు చూడండి. ఇన్ని సంవత్సరాలైనా మరి 1300 సంవత్సరాలు దాటేసింది. అయినా గాని ఆ జ్ఞానం అనేది ఇప్పటికీ అందరూ మరవలేకుండా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారంటే మరి ఆయన సామాన్యం కాదు. సద్గురువు కాబట్టే జగత్తుకే సద్గురువులు వీళ్ళంతా. మరి అటువంటి వారి బోధనలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో చైతన్యం అనేది వికసిస్తుంది. మాస్టర్స్ థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థాంక్ యూ. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.